మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తున్న కూటమి సర్కార్ అనాటమీ ఓ కుతంత్రాన్ని తలపిస్తుంది. గుండెల్లో గోబెల్స్ను పూజిస్తూ జెండాపై ఊసర వెల్లిని ఎగరేసినట్టుగా వారి చర్యల తాత్పర్యం తేటతెల్లం చేస్తోంది. ఎన్నికల ముందు చేసిన భాషలకు ఇప్పుడు మాట్లాడుతున్న భాషకు పొంతన కుదరడం లేదు. దగా, మోసం, వంచన మూడు పార్టీల కూటమికి ముచ్చటైన స్ఫూర్తి వాచకాలేమో. గద్దెనెక్కడం వరకే ఈ దగా పర్వం పూర్తి కాలేదు. ప్రజలు ప్రశ్నించే హక్కును హైజాక్ చేయడానికి డైవర్షన్ కమాండోలను రంగంలోకి దించుతున్నారు. ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం కోసం పాతాళానికి దిగజారుతున్నారు. కూటమి సర్కార్ వంచనా శిల్పం ప్రజాస్వామ్యాన్ని కూడా చెరబడుతోంది. ప్రజల ప్రాథమిక హక్కైన భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తోంది. అసభ్య పోస్టింగ్లనే ముద్రవేసి హేతుబద్ధమైన విమర్శలపై సైతం లాఠీ జులిపిస్తోంది. నోళ్లు నొక్కేయడానికి తెగిస్తున్న తీరు ఎమర్జెన్సీ కాలాన్ని మరిపిస్తోంది. సమాచార విప్లవ ఫలితంగా ప్రబలించిన సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. భావ ప్రకటన స్వేచ్ఛను సకల జనులకు అందుబాటులోకి తెచ్చిన యుగమిది. తప్పుడు హామీలిచ్చి తోక జాడిస్తే గతంలో మాదిరిగా జనం ఇప్పుడు మిన్నకుండిపోవడం లేదు, ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలు సోషల్ మీడియాలో ప్రతిధ్వనిస్తున్నవి. ఏ నాయకుడు ఎప్పుడేం మాట్లాడింది సాక్ష్యాధారాలతో జనం చేతిలో ఉంటోంది గనక ఇప్పుడు పబ్లిక్ ఆడిట్ను ఎవరూ తప్పించుకునే పరిస్థితి లేదు. అబద్ధాల పునాదులపై మొలకెత్తిన రాజకీయ నాయకులను ఈ పబ్లిక్ ఆడిట్ భయపెడుతోంది. ఈ భయపెడుతున్న మీడియానే భయపెట్టడానికి, గొంతు నొక్కేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఇప్పుడు ఏపీలో చూస్తున్నాం. రాజకీయ పోస్టులు పెడుతున్న దాదాపు 700 మందికి గత కొద్ది రోజులుగా పోలీసులు నోటీసులు పంపించారు. అందులో 176 మందిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. 55 మందిని చెప్పా పెట్టకుండా అరెస్టులు చేసి స్టేషన్ మార్చి స్టేషన్కు తిప్పారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలైతే తప్ప చాలా అరెస్టులను చూపనే లేదు. ఎమర్జెన్సీ కాలంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగలేదు. అరెస్ట్ అయిన కేసులను ఎదుర్కొంటున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల పోస్టుల్లో అత్యధికం రాజకీయ పరమైనవి. నిజమే, అసభ్య పోస్టులు పెట్టడం అనే జాడ్యం సోషల్ మీడియాలో ప్రమాదకరంగా మారింది. ఈ జాడ్యానికి మందు వేయాల్సిందే. కానీ ఈ పేరుతో సర్కారు తనకు గిట్టని పోస్టులు పెడుతున్న వారిని వేటాడుతోంది. తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తూ బూతు పోస్టులు పెట్టే వారిపై ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం, వైసీపీకి అనుకూలంగా ఉండేవారినే వేటాడటం దేన్ని సూచిస్తోంది? రాజకీయ కక్షనే కదా. ఈ కక్ష ఎంత దూరం వెళ్ళిందంటే ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ పై పెట్టే సెక్షన్లను ఈ యాక్టివిస్టుల మీద పెడుతున్నారు. టెర్రరిస్టులు, స్మగ్లింగ్, డ్రగ్స్ ముఠాలు వగైరాలు ఈ వ్యవస్థీకృత నేరాల పరిధిలోకి వస్తాయి. పైగా 2-3 ఏళ్ల కిందట పోస్టులకు కూడా ఈ ఏడు జూలై 1వ తేదీన అమల్లోకి వచ్చిన బిఎన్ఎస్ సెక్షన్లను ఆపాదిస్తున్నారు. అలా చేయవద్దని ఉన్నత న్యాయస్థానాల తీర్పులున్నప్పటికీ మనవాళ్లు పట్టించుకోవడం లేదు. కొత్తగా వచ్చిన శిక్షా స్మృతి ప్రకారం సైబర్ నేరాలు ఆర్గనైజ్డ్ క్రైమ్ కేటగిరీలోకి వస్తాయి. సోషల్ మీడియాను కూడా సైబర్ నేరాల పరిధిలోకి తీసుకురావడం అనేది అచ్చంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివిటీ. రాజకీయాలకు అనుబంధంగా పనిచేస్తూ సోషల్ మీడియాను హోరెత్తించే గ్రూపుల్లో అత్యంత ఆర్గనైజ్డ్ గ్రూపు ఐటీడీపీ అనే సంగతి జగమెరిగిన సత్యం. ఇది తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నదనే సంగతి కూడా తెలిసిందే. అసభ్య పోస్టులు, బెదిరింపు పోస్టులు పెట్టడంలో కూడా ఐటీడీపీదే అగ్రస్థానమని విశ్లేషకులు ఎవరైనా చెబుతారు. ఇదే విషయాన్ని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా వెల్లడించారు. తనకు తెలిసినంత వరకు ఏ రాజకీయ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం కూడా ఐటీడీపీ స్థాయిలో బూతులకు, బెదిరింపులకు తెగబడలేదని ఆయన వెల్లడించారు. రాజకీయ ప్రత్యర్థులనే కాదు, తనలాంటి తటస్థ రాజకీయ విశ్లేషకులను కూడా వాళ్లు వదిలిపెట్టడం లేదని ఆయన వాపోయారు. తెలుగుదేశం అభిమానులు అర్ధరాత్రి, అపరాత్రి కూడా ఫోన్లు చేసి తిడుతున్నారని ఆరోపించారు. తమకు గిట్టని వారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించకపోతే ఈ మెయిళ్ల ద్వారా బూతు పంచాంగాలు పంపించడం ఆ పార్టీ అభిమానులకు రివాజ్గా మారింది. ఐటీడీపీ వంటి నెంబర్ 1 ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా గ్రూపు సభ్యులపై కేసు కూడా పెట్టలేదంటే ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతోంది. తమ రాజకీయ ప్రత్యర్థులపైన, వారి కుటుంబ సభ్యులపైన ఏ తరహా పోస్టులను ఏ గ్రూపు సభ్యులు పెట్టారో తెలియదా? ఎంతగా వేధించారో తెలియదా? ఈ ఉద్యమకారుల సృజనాత్మకత కూడా చాలా పదునైంది. పేర్లను మార్చుకొని పరకాయ ప్రవేశం చేసి పెట్టిన కామెంట్లతో కల్లోలం సృష్టించడం వారికో హాబీ. వర్రా రవీందర్ రెడ్డి అనే వైసీపీ అభిమాని పేరుతో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద ఓ తెలుగుదేశం అభిమాని పెట్టిన పోస్టులు కూడా అటువంటి కల్లోలానే సృష్టించాయి. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు అది రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టు కాదని, మరొకరు పెట్టిన ఫేక్ పోస్ట్ అని తేల్చారు. ఆ రంగులు మార్చిన మారిచున్ని కూడా గుర్తించారు. జరిగింది ఇదైతే తెలుగుదేశం పార్టీ విభాగాలన్నీ కలిసి చేసిన నీచ ప్రచారం మరొకటి. నిన్న అసెంబ్లీలో కూడా ఈ దుష్ప్రచారపు బాణీనే ముఖ్యమంత్రి చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. అసెంబ్లీ చరిత్రలో ఇంతకంటే బాధాకరమైన సన్నివేశం మరొకటి కనిపించదు.
ఐటీడీపీ చేయించిన తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే తందానా అన్నారు. తల్లి మీద చెల్లి మీద జగన్ నీచమైన ప్రచారం చేయించారని దారుణమైన నిందను మోపారు. ఇది హీనమైన ప్రచారమని, మీ పార్టీ వాళ్ళే సృష్టించిన పన్నాగమని నిజంగా మీకు తెలియదా బాబుగారు? మీ సతీమణి భువనేశ్వరమ్మను అసెంబ్లీలో ఎవరో ఏదో అన్నారని మీరు వెక్కి వెక్కి ఏడ్చారే. మరి అసెంబ్లీలో ఒక దుష్ప్రచారాన్ని ఉటంకిస్తూ జగన్ తల్లి చెల్లెలి ప్రస్తావన స్వయంగా మీరే తేవడం సమంజసమేనా? ఎన్నికల్లో గెలవడం కోసమే అలవికాని హామీలిచ్చామనే సంగతి చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. ఆ వాగ్దానాలను నెరవేర్చలేమనే విషయాన్ని ఆయన నిన్నటి అసెంబ్లీ ప్రసంగంలో నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. హామీల అమలుకు డబ్బులు లేవు గాని ఆలోచనలు ఉన్నాయని, ఆలోచనలలోంచి సంపద సృష్టి జరుగుతుందని, అప్పుడు గాని సంక్షేమ కార్యక్రమాలు అమలు కాబోవనేది ఆయన ప్రసంగంలోని సారాంశం. ఆయన మేధలో ఏ విత్తనాలు నాటుకున్నారో మనకు తెలియదు. అవి మొలకెత్తి మొక్కగా మారి చెట్టయ్యేది ఎప్పటికో కూడా చెప్పలేవు. ఆ చెట్టు పుష్పించి ఫలించిన రోజున ఆ ఫలాలను పేద వర్గాలకు అందజేయడం జరుగుతుందనే భరోసాతో ఎదురు చూడక తప్పదు. అందరికీ అంత ఓపిక ఉండకపోవచ్చు. తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారని జనం తిరగబడవచ్చు. అందుకు విరుగుడు మంత్రమే ఈ గోబెల్స్ నాజీల తరహా విష ప్రచారం. ఫాసిస్టు పాలనను తలదన్నేలా అర్ధరాత్రి అరెస్టులు, బెదిరింపులు. జగన్ 5 ఏళ్ల పాటు విధ్వంస పాలన చేశాడనే విష ప్రచారాన్ని 5 ఏళ్ల పాటు తెలుగుదేశం నేతలు, ఎల్లో మీడియా, ఐటీడీపీ బృందాలు నిర్వహించాయి. నిరుపేద బిడ్డలకు కూడా నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నాన్ని ఈ కూటమి విధ్వంస పాలనగా పరిగణిస్తోంది. పల్లె పల్లెకు, గడప గడపకు ప్రజా వైద్యాన్ని అందుబాటులోకి తేవడం ఈ ముఠాకు విధ్వంసంగా కనిపించింది. 5 ఏళ్లలో 2,73,000 కోట్ల ప్రజాధనాన్ని ప్రజల చేతికి చేర్చడమే వీరి దృష్టిలో విధ్వంస పాలన అయింది అనుకోవాలి. వృద్ధాప్యంలో ఉన్నవారి ఇంటి తలుపు తట్టి పింఛన్ డబ్బులు చేతిలో పెట్టడం అరాచక పాలనగానే కనిపించింది. గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి 15,000 మినీ రాజధానులను ఏర్పాటు చేయడం వినాశకర పాలనగా కనిపించింది. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలే కానీ 15,000 పల్లె రాజధానులు ఎందుకని వారికి చిరాకు కలిగి ఉంటుంది. ఏకబిగిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి అందులో 5 కాలేజీలను ప్రారంభించడం విధ్వంసం కాక మరేమిటి? 4 భారీ ఓడరేవులకు పనులు ప్రారంభించడం ఏమిటి? 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఎందుకోసం? రైతుల కోసం ఊరూరా ఆర్బీకే కేంద్రాలు అవసరమా? ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిని ఒక జిల్లాగా పునర్విభజించి పాలనా సంస్కరణలకు తెగబడటం ఏమిటి? అంతకుముందు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న బాబుగారు ఒక్క జిల్లానైనా కొత్తగా చేర్చారా? అది కదా పొదుపంటే. ఇటువంటి అనేకానేక కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన చేశారనే ప్రచారాన్ని కూటమి ఉద్యమ స్థాయిలో చేపట్టింది. ముఖ్యమంత్రి నిన్నటి అసెంబ్లీ ప్రసంగంలో కూడా దానిని కొనసాగించారు. అప్పుల గురించి, అభివృద్ధి గురించి తెలుగుదేశం, ఎల్లో మీడియా కూటమి చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కొన్ని డజన్ల పర్యాయాలు అధికారిక గణాంకాలతో వైసీపీ వాళ్ళు ధీటైన సమాధానాలు చెప్పారు. మొన్నటి బడ్జెట్ తర్వాత 2 గంటల సుదీర్ఘ సమయాన్ని వెచ్చించి జగన్మోహన్ రెడ్డి కూటమి వాదనను తేటతెల్లం చేశారు. అయినా సరే చంద్రబాబు నిన్న అదే పాటను మళ్లీ పాడారు.